నమస్తే. సులభ యోగ సాధన బై యోగేశ్వర్ మనోహర్ హర్కరే వారి నాగ్పూర్ వారి ప్రాణాయామములు. అందులో 7th చూద్దాం. కపాలభాతి 2 ఉన్నాయి. 1 2 ఫస్ట్ 1 చూద్దాం. కపాలభాతి 1. ఛాతిని వ్యాకోచింప చేసి ఊపిరితిత్తుల నిండుగా గాలి పీల్చుకొనవలను. గాలిని బయటకు వదిలినప్పుడు మొత్తము గాలిని ముక్కుతో 3 ఊపులలో బయటకు వదలవలను. ఇది తొందరగా తుమ్ముచున్నట్టుగా అనిపించను, కానీ తుమ్ము కాదు. ఈ విధముగా ప్రతిదినము 8 నుండి 10 పర్యాయములు అభ్యాసం ద్వారా 20 నుండి 25 పర్యాయములు చేయవలెను. దీనివలన శరీరం నందని అణువు శుద్ధి అగును. అధిక మాత్రలో నాడీ శుద్ధి జరిగి సాధకునికి శరీరమునందు పుట్టడి ఒక విధమైన ఉష్ణము తగ్గి చల్లబడును. నిరంతర అభ్యాసం వలన సాధకుడు తన ముందుగా శాంతమూర్తి అయిన చంద్రుని వంటి ప్రకాశము చూసి ఎల్లప్పుడూ అంతర్ముఖుడగును. ఆత్మజ్యోతి దర్శనమునకు ఇది పూర్వాభ్యాసము. లాభాలు ఏంటంటే ఊపిరితిత్తుల వ్యాధులు, దీర్ఘకాల పరిశ్రము, అశాంతి, అజీర్ణము, అతిసార వ్యాధి, ఉదర వ్యాధులు, కాలేయము, మూత్రపిండముల వ్యాధులకు చాలా గుణకారి. హృదయ పీడ కలవారు ఈ ప్రాణాయామము చేయరాదు. నిద్రపోయే ముందు చేసినచో సాధకుడు నిద్ర కంటే ఉన్నతమైన సుషుప్తి అవస్థకు పోవును. తేజస్వత్వ మంత్ర జపములు అనగా గాయత్రి, దుర్గాదేవి మంత్ర పఠనము, కుంజికా స్తోత్రం మొదలైనవి చేయుటచే కలిగిన వేడి తాపములు తగ్గును. దేనివల్ల? కపాలభాతి వల్ల. కపాలభాతి 2 నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్.